పుష్ప 2 సినిమా లాస్ట్ క్లైమాక్స్ నుంచి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయి. అవేంటి అండ్ దేవరా సినిమాలో దేవరాని లాస్ట్ క్లైమాక్స్ లో వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరు అండ్ గేమ్ చేంజర్ నుంచి టీజర్ ఎప్పుడు రాబోతుంది, పుష్ప నుంచి ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది, ఇలా ప్రతి ఒక్క పాయింట్స్ ను కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాం. సో ఏ ఒక్క వ్యూవర్ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్, ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ఫస్ట్ గా పుష్ప 2 సినిమా నుంచి వచ్చిన లీక్స్ ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్ చివర్లో ఒక కొత్త క్యారెక్టర్ ని సుక్కు గారు ఇంట్రడ్యూస్ చేస్తారంట. కొత్త క్యారెక్టర్ అనగానే చాలా మంది విలన్ లేదా పక్కన ఒక క్యాస్వా లాంటి క్యారెక్టర్ లేకపోతే గెస్ట్ అపీరియన్స్ అలా ఏదో అనుకుంటున్నారేమో, గానీ కాదు, పుష్పతో సమానంగా ఒక క్యారెక్టర్ ని దింపబోతున్నారు. ఆ క్యారెక్టర్ అనేది పుష్ప కంటే ఇంకా వైలెంట్ గా ఉంటుంది. అండ్ అంతేకాదు అటు బాలీవుడ్ నుంచి లేదా ఇటు టాలీవుడ్ నుంచి ఏదో ఒక పెద్ద హీరోని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం వాళ్ళు. మాక్సిమం ఈ సినిమా వచ్చినప్పటికి ఇప్పుడు బట్టి అయితే రాదు, ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒక 2-3 సినిమాలు డేట్స్ ఇచ్చేసి ఉన్నారు, అవి కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అంతేకాదు సుకుమార్ గారు కూడా ఈ లోపు రామ్ చరణ్ గారితో ఒక సినిమా తీస్తారని బయట బడ్జెట్ అయితే నడుస్తుంది. అండ్ పుష్ప ట్రైలర్ కోసం మాట్లాడుకుంటే ఈ ట్రైలర్ అన్నది November 6th అంటే సినిమా రిలీజ్ వచ్చేసి December 6th కదా, అంటే కరెక్ట్ గా 1 month ముందు ఈ ట్రైలర్ ని లాంచ్ చేస్తారంట. మాక్సిమం అప్పుడు లాంచ్ చేసి మిగతా 1 month లో ప్రమోషన్స్ గట్టిగా చేస్తే సినిమా కలెక్షన్స్ కూడా దంచి కొడతాయి. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా నుంచి రిలీజ్ డేట్ అండ్ టీజర్ కట్స్ కోసం మాట్లాడుకుంటే టీజర్ కట్ వచ్చేసి మాక్సిమం ఈ దశకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇది వరకు మనం మాట్లాడుకున్నట్టు ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి క్రిస్మస్ కే పక్కా రాబోతుంది, 25th or 26th December. ఇక దేవరా విషయానికి వస్తే దేవరా సినిమా క్లైమాక్స్ లో దేవరాని చంపిన వ్యక్తి ఎవరు అని ఒక సస్పెన్సివ్ గా మూవీని ఎండ్ చేశారు. మరి ఆ వ్యక్తి అన్నది అబ్బాయి అవ్వచ్చా అంటే కాదు, అమ్మాయి కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అంటే ఎత్తి అమ్మాయి కూడా అవ్వచ్చు. యాక్చువల్లీ దేవరా సినిమా క్లైమాక్స్ లో కొరటాల శివ గారు బాబీ డియోల్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. తనే మెయిన్ విలన్ అని బయట పొకార్లు అయితే నార్మల్ గా రాలేదు. అండ్ అప్పట్లో దేవరా సినిమా క్యాస్ట్ లో బాబీ డియోల్ గారి నేమ్ కూడా ఉండేది. సో దీన్ని బట్టి చూస్తే పార్ట్ 2 లో మెయిన్ విలన్ బాబీ డియోల్ గారే అయి ఉండొచ్చు. అండ్ దేవరాన్ని పొడిచింది కూడా బాబీ డియోల్ గారే అయి ఉండొచ్చు, కానీ బాబీ డియోల్ కంటే పెద్ద వ్యక్తి కూడా ఉండబోతున్నారు ఈ సినిమా. ఆ క్యారెక్టర్ ని బాబీ డియోల్ గారి క్యారెక్టర్ లాగే ఒక సర్ప్రైజ్ గా చూపించాలని మూవీ టీం వాళ్ళు గుట్టుగా పెట్టున్నారు. నేనైతే ఆ క్యారెక్టర్ అన్నది రమ్య కృష్ణ గారు చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే బాహుబలి 2 and 1 లో చూసాం మనం రమ్య కృష్ణ గారి యాక్టింగ్ ఏంటో. అండ్ ఆల్రెడీ బాహుబలి సిరీస్ తో రమ్య కృష్ణ గారు పాన్ ఇండియా బయటకు ఒక సొంత గుర్తింపుని ఏర్పరచుకున్నారు. సో ఇప్పుడు దేవరా క్యాస్ట్ లో ఒకవేళ కనిపిస్తే దేవరా ప్రమోషన్స్ కి ఇంకొంచెం హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు పార్ట్ 1 లో కనిపించకుండా సెకండ్ పార్ట్ లో వచ్చే విలన్ రోల్స్ కోసం చెప్పాను కదా, బట్ పార్ట్ 1 లోనే కొందరు గుర్తు తెలియని విలన్స్ ని దాచున్నారు కొరటాల శివ గారు పార్ట్ 2 లో చూపిద్దామని. బట్ ఆ యొక్క విలన్స్ ఎవరు అన్నది తెలుసుకోవాలని ఉందా అయితే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. ఇక ఈ వీడియో అయితే ఇంతే మామ. నెక్స్ట్ ఇలాంటి ఫిల్మ్ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్లో కంటెంట్ ని వన్స్ చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.